హాయ్ అండి. అనుకోని అతిథి మూడో భాగం వినండి. ఏ డబ్బాలో ఏమున్నాయి అన్నది ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ డబ్బాల మీద అంటించు అని చెప్పింది సీతమ్మ. ఆ పని కోసం వెళ్ళి నోట్బుక్ పెన్ను తెచ్చుకుని అక్కడే కూర్చుంది స్వర్ణ. అలా అందరూ తలో పని చేస్తూ మొత్తానికైతే ప్యాకింగ్ కంప్లీట్ అయ్యాయి. మర్నాడు ప్రొద్దుటే సత్యం, సరిత, సీతమ్మ, శశి, చంద్రం కారులో బయలుదేరారు. వీళ్ళు ముందు వెళ్ళి పాలు పొంగించుకునేలోపు వెనక రామం సామాన్లన్నీ ట్రాక్టర్లో వేసుకుని తీసుకొచ్చేలాగా మాట్లాడుకున్నారు. మొత్తానికి ఎలా అయితేనే శశి, సీతమ్మ ఇద్దరు సిటీలో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు. సరితకు కూడా సాటిస్ఫాక్షన్గానే అనిపించింది. దగ్గరలో ఇల్లు, నడిచి వెళ్ళి నడిచొస్తుంది కాలేజీకి. పక్కన ఎవరైనా పిల్లలుంటే ఇంకా బాగుండును, వాళ్ళతో కలిసి వెళ్ళి వచ్చేయటానికి అనుకుంది. కాలేజ్ ఓపెన్ అయిన మొదటి రోజు కాలేజ్ వెళ్లే వరకు ఉన్నాడు చంద్రం. ఆ తర్వాత చంద్రం కూడా ఊరికి వెళ్ళిపోయాడు. ఇక సీతమ్మ, శశి ఇద్దరూ మిగిలారు. మొదటి రోజు కాలేజ్ పరిచయాలతో ఎక్సైటింగ్గా ఉంది శశికి. వాళ్ళింటికి 4 ఇళ్ల అవతల ఇంకొక అమ్మాయి కూడా ఉంది, సేమ్ శశి క్లాస్. సీతమ్మకు ధైర్యంగా అనిపించింది. ఆ అమ్మాయి పేరు లతిక. శశి, లతిక ఇద్దరు కాలేజీకి వెళ్తున్నారు. వెనక నుండి ఒక అబ్బాయి ఫాస్ట్గా ముందుకొచ్చి, నీ పేరేంటి అని అడిగాడు. నీకెందుకు అంది లతిక. నీ పేరు నీకెందుకునా, బాగుంది వెరైటీగా. నేను అడిగింది నిన్ను కాదు, నీ ఫ్రెండ్ని. మాటలు రావా తనకి అన్నాడు. ఇద్దరూ మాట్లాడకుండా ఫాస్ట్గా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. నువ్వు పేరు చెప్పే వరకు రోజు ఇలా అడుగుతూనే ఉంటా అన్నాడు గట్టిగా వెనక నుండి వినపడినట్టే ముందుకు వెళ్ళిపోయారు. వాడు అలా అడుగుతుంటే నాకెంత భయమేస్తుందో తెలుసా అంది శశి. ఇప్పటి వరకు మీ ఊర్లో ఇలాంటివేం లేవా అంది లతిక. లేవు, మా నాన్నంటే అందరికీ భయం అంది శశి. ఇక్కడ అలాంటివేం ఉండవు, ఎవరి కూతురైనా ఏడిపిస్తారు. పెద్దగా పట్టించుకోలేదనుకో వాళ్ళే వదిలేస్తారు. మన పని మనం చేసుకోవడమే, విసుగొచ్చి వాళ్లే మానేస్తారు అంది లతిక. కాలేజ్ నుండి బయటకు వస్తుంటే మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. నీ పేరేంటి అని అడిగాను. నువ్వు చెప్పలేదు ఇంకా అన్నాడు. మాట్లాడలేదు శశి. మాట్లాడకుండా నడుస్తుంటే వెనకే వస్తున్నాడు. పేరు చెప్తే ఏమవుతుంది, నీ పేరు తెలుసుకుంటా చూడు అన్నాడు. ఇంటి వరకు వస్తే ఇల్లు తెలిసిపోతుంది. వీడు వెనకే వస్తున్నాడు, ఎలా అంది శశి. రాని, వస్తే ఏమవుతుంది, ఇంట్లో మీ నాన్న ముందుగా అంది లతిక. అవుననుకో, ఇలాంటివి తెలిస్తే కంగారు పడి నన్ను ఇప్పుడే ఇంటికి తీసుకుపోతుంది అని భయం అంది శశి. చెప్పకు, చెప్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఏం అవసరం లేదు, చూద్దాం. రేపు కూడా ఇలా వెంటపడ్డాడు అనుకో, పేరు చెప్పేస్తే వెంటపడను అంటే పేరు చెప్పేద్దాం అంది లతిక. ఏంటి ఇలా తగులుకున్నాడు, ఏదో చదువుకుందామని వస్తే అంది దిగులుగా శశి. అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదే నాకు తెలిసి. నీకెప్పుడు ఇలాంటివి తెలియక భయమేస్తుంది అంతే. నేను 10th ఉండగా ఒకడు నన్ను ఎంతలా ఏడిపించేవాడో తెలుసా. మనం భయపడకూడదు, భయపడ్డావంటే ఇంకా భయపెడతారు అంది లతిక. ఇల్లు రావడంతో బాయ్ అంది శశి. ఎదురుగా సీతమ్మ కనపడుతోంది. ధైర్యంగా అనిపించింది. నానమ్మ అంటూ వెళ్ళి భుజాల చుట్టూ చేయి వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. బయట నుండి ఎక్స్క్యూజ్ మీ అని వినపడింది. ఎవరు అంటూ సీతమ్మ బయటికి వెళ్ళింది. ఎవరమ్మా, ఎవరు కావాలి అంది సీతమ్మ. కాలేజీలో జాయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి కావాలి అన్నాడు. ఎవరు నువ్వు అంది సీతమ్మ. నేను ఆ కాలేజీలో లెక్చరర్ని మామగారు అన్నాడు. శశి అని పిలిచింది సీతమ్మ. శశి బయటకు వచ్చింది. నీ పేరు శశినా అన్నాడు అతడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నీ కాలేజీ లెక్చరర్ అన్నాడు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడే అంది సీతమ్మ. వాడి బొంద, ఎవడో ఆకతాయి రోడ్డు మీద పేరు అడిగాడు, నేను చెప్పకుండా వచ్చాను, అందుకని ఇంటికొచ్చి తెలుసుకున్నాడు అంది శశి. అమ్మో అఖండుడే, రేపటి నుండి నేను రానా నీ కూడా కాలేజ్కి అంది సీతమ్మ. నువ్వు జాయిన్ అవుతావా, చదువుకుంటావా నాతో పాటు అంది నవ్వుతూ శశి. కాదు, అక్కడి వరకు వస్తాను, మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి మళ్ళీ వస్తాను అంది సీతమ్మ. ఏమొద్దు నానమ్మ, ఇక్కడ ఇలాంటివి మామూలే అని లతిక అంది. అలా 2 రోజులు కూడా తిరుగుతారు, 3వ రోజు నుండి వాళ్లే మానేస్తారట అంది శశి. సరే చూడు,
రోజులో మానేస్తే ఓకే, లేదంటే నేనే వస్తా కూడా అంది సీతమ్మ. అలాగేలే అంది శశి. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి రెడీ అయి వచ్చి శశి అని పిలుస్తోంది లతిక. ఈరోజు కూడా వాడు వెంట పడితే నాకు చెప్పు, నేను వస్తాను అంది సీతమ్మ. అలాగే నానమ్మ, ఇలాంటివి ఇక్కడ మామూలే, భయం అనిపిస్తే చెప్తాలే అంది శశి. లతిక ఇద్దరు కాలేజీకి బయలుదేరారు. ఎందుకు చెప్పావు ఇంట్లో, చెప్పొద్దన్నాను కదా అంది లతిక. నేనెక్కడ చెప్పాను, వాడు తిన్నగా ఇంటికి వచ్చాడు. నేను మీ అమ్మాయి చదువుతున్న కాలేజ్ లెక్చరర్ని అని చెప్పాడంట. నానమ్మ నన్ను పిలిచింది శశి అని, పేరు తెలుసుకున్నాడుగా, వెళ్ళిపోయాడు అంది శశి. వీడెవడే కొత్తగా ఉన్నాడు, నేను ఎప్పుడూ చూడలేదు. అసలు మేము ఈ ఏరియాలో ఇప్పటికే 4 ఇయర్స్గా ఉంటున్నాము అంది లతిక. ఎవడో ఆకతాయి, ఇప్పటి వరకు కనపడలేదు. పేరులో ఏముందో, పేరు తెలుసుకుని వదిలేశాడా? చిత్రమైన మనుషులు ఉన్నారు ఇక్కడ అంది శశి. కాలేజీకి వెళ్లే వరకు వెనక్కి రాలేదు అతను. అమ్మయ్య, వదిలేశాడు అనుకున్నారు ఇద్దరు. కాలేజీలో క్లాస్ స్టార్ట్ అయ్యి సార్ వచ్చాక ఇంకో క్లాస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అబ్బాయి వచ్చాడు చాలా స్టైల్గా. అందరూ వినండి, మీ క్లాస్లో ఉన్న శశి అంటే నాకు లవ్, ఆ పిల్ల నాది అన్నాడు అర్జున్ రెడ్డిలా. శశి ఎవరో అన్నట్టు చూస్తున్నారంతా. ఒకరిద్దరు శశి వంక చూశారు. అందరికీ శశి అంటే ఎవరో అర్థమైంది. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు సమర్థించే వాళ్ళైతే ఇంకొందరు విమర్శించేవాళ్ళు. ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో శశికి అర్థం కాలేదు. అలా సైలెంట్గా కూర్చుని ఉండిపోయింది. కాలేజ్ అయ్యాక వస్తుంటే లతిక అడిగింది, ఏంటిది, ఏముంది నీ దగ్గర? బయట ఒకడు, కాలేజీలో ఒకడు, జాయిన్ అయి 4 రోజులు కాలేదు అప్పుడే. నువ్వేమీ అనుకోను అంటే రేపటి నుండి నేను నీతో రాను అంది లతిక. ఎందుకని అంది అమాయకంగా శశి. 4 రోజుల్లో ఇద్దరు నీ వెనక పడ్డారు. నీతో వస్తే నన్ను కూడా రేపటి నుండి అలాగే చూస్తారు అందరూ అంది లతిక. నువ్వు చూస్తున్నావు కదా, దీంట్లో నా తప్పేముంది అంది శశి. ఏమో నాకు తెలీదు, మా పేరెంట్స్కి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి మా ఇంట్లో. సారీ, రేపటి నుండి నా గురించి నువ్వు వెయిట్ చేయకు అంటూ ఫాస్ట్గా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. తిన్నగా ఇంటికొచ్చి తలుపు తీసిన నానమ్మని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తోంది. వెన్ను నిమురుతూ ఏమైందే అంది సీతమ్మ. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మని నాన్నని చూడాలని ఉంది అంది ఏడుస్తూ. నువ్వు ఇలా బెంగ పెట్టుకున్నావు, ఏడుస్తున్నావు అని తెలిస్తే ఇప్పుడే చదువు మానిపించి ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు మీ నాన్న. నువ్వు ఇలా బెంగ పెట్టుకుంటావనే నేనొచ్చాను నీ దగ్గరికి. ఒక పని చేద్దాం, శనివారం ఆదివారం కలిసి వచ్చేలాగా ఒకరోజు సెలవు పెట్టుకుని ఊరికి వెళ్ళొద్దాం అంది సీతమ్మ. ఎప్పుడు వెళ్దాం, రేపు వెళ్దామా అంది శశి. రేపు కాదు, చంద్రం బాబాయిని రమ్మంటాను. శనివారం కాలేజీకి రానని చెప్పేయి. మనం శుక్రవారం రాత్రి వెళ్దాం, సోమవారం ప్రొద్దుటే కాలేజ్ టైంకి వచ్చేద్దాం అంది సీతమ్మ. ఇది స్కూలు కాదు నానమ్మ, రానని చెప్పక్కర్లేదు, మానేయడమే అంది శశి. సరే, అలా అయితే నేను బాబాయ్కి ఫోన్ చేస్తానులే అంది సీతమ్మ. శశి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తోంది, కానీ ఏదో బెదురు బెదురు ఫీలింగ్. భోంచేసి పడుకుంది. అప్పుడే పడుకుంటున్నావే, చదువుకోవడానికి ఏం లేవా అడిగింది సీతమ్మ. ఎందుకో నిద్ర వచ్చేస్తోంది, తలనొప్పిగా కూడా అనిపిస్తుంది, పడుకుంటా నేను అని వెళ్ళి పడుకుంది. పడుకుని ఆలోచిస్తోంది. సినిమాల్లో అయితే ఇలా ఎవరైనా చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకేంటి భయంగా అనిపిస్తోంది. అలా ఆలోచిస్తూ పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. ప్రొద్దుటే లేచి కాలేజీకి రెడీ అయింది. కానీ ఎందుకో వెళ్ళాలంటే భయంగా అనిపిస్తోంది. ఏమిటి ఒక్కరివే వెళ్తున్నావు, లతిక రాదా ఈరోజు అంది సీతమ్మ. లేదు, వాళ్ళ డాడీ తీసుకువెళ్తారట అంది. పోనీలే, అలవాటయింది కదా నీకు, నేను రానా అడిగింది మళ్ళీ సీతమ్మ. వద్దు, ఎందుకు, ఇక్కడే కదా, నేను వెళ్తాలే అంటూ బయలుదేరింది. ముందుకొస్తుంటే వెనక నుండి శశి అని వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే వాడే. పేరు తెలుసుకుంటే మానేస్తాడు, కనిపించడం లేదు అనుకుంటే మళ్ళీ వెంటబడ్డాడు వీడు అనుకుంటూ ఫాస్ట్గా నడుస్తోంది. ఏంటది కంగారు, స్లోగా నడవచ్చుగా, నీ ఇష్టాలేంటో చెప్పు అన్నాడు. నా ఇష్టాలు నీకెందుకు చెప్పాలి అంది శశి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. నీ ఇష్టాలన్నిటినీ నా ఇష్టాలుగా మార్చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు కూడా చెప్పలేదు కదా నీకు, నా పేరు భాస్కర్ అన్నాడు. కాలేజ్ దగ్గరికి వచ్చేసింది. అక్కడ ఆగిపోయాడు. లోపలికి వెళ్ళే వరకు చూసి వెనుతిరిగాడు.
లోపలికి వెళ్ళేసరికి, హాయ్, ఏంటి ఈరోజు ఒక్కదానివే వచ్చావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టు అన్నాడు ఆ అబ్బాయి అర్జున్. ఇది ఎక్కడ కర్మరా బాబు! బయట ఒకడు, కాలేజీలో ఒకడు. ఇంతమంది అమ్మాయిలున్నారు. వీళ్ళిద్దరికీ నేనే దొరికానా అనుకుంది శశి. అందరూ నన్నే వింతగా చూస్తున్నారు అనే ఫీలింగ్తో తిరగలేకపోతోంది. క్లాస్కి వస్తే క్లాస్లోనే కూర్చుంటోంది. ఊర్లో ఎంత స్వేచ్ఛగా తిరిగేది. అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్న ఫ్రెండ్స్లానే ఉండేవారు. ఇలా ప్రేమ, దోమ అని ఎవరూ వెనకపడింది లేదు ఇప్పటి వరకు. ఎందుకో వీళ్ళిద్దరినీ చూస్తుంటే భయమేస్తోంది. చదువొద్దు, ఏమొద్దు, మానేసి ఇంటికి వెళ్ళిపోతే అనిపించింది ఒకసారి శశికి. దీంట్లో నా తప్పేముంది? నేనేమైనా వీళ్ళని ప్రేమించమన్నానా? కనీసం వాళ్ళ వంక చూడను కూడా చూడలేదు నేను. వాళ్ళు చేసిన దానికి నాకు నేను శిక్ష విధించుకోవాలా? కానీ వీళ్ళని ఎదిరించగలనా? క్లాసులు అవుతున్నాయి. కాలేజీలో అమ్మాయిలు ఎవరూ తనని మాట్లాడించడం లేదు. అబ్బాయిలు కూడా సీనియర్స్కి భయపడి చాలా జాగ్రత్తగా ఉన్నారు. శశి వెళ్తుంటే దారి ఇవ్వడం, అలా గౌరవంగా చూస్తున్నారు. క్లాసులన్నీ అయిపోయి బయటకు వస్తుంటే అర్జున్ వెనకే వచ్చాడు. నీ మొబైల్ నెంబర్ ఇవ్వు అన్నాడు. నాకు మొబైల్ లేదు అంది. మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఉంటుందిగా, ఎవరిదో ఒకరిది ఇవ్వు అన్నాడు. ఎవ్వరికీ లేదు అంది. అబద్ధాలు చెప్పక, ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. మాట్లాడలేదు శశి. సరే, రేపు నేను తీసుకొచ్చిస్తాలే నీకు ఫోను అంటూ వెళ్ళిపోయాడు. నాకేమీ వద్దు అని చెప్తోంది వెనక నుండి. విననట్టే ముందుకు వెళ్ళిపోయాడు. కాలేజ్ గేట్ దాటి బయటకొచ్చి నడుస్తుంటే భాస్కర్ వెనకే వస్తున్నాడు. ఏమైంది ఈరోజు డల్గా ఉన్నావు అని అడిగాడు. సమాధానం చెప్పకుండా నడుస్తోంది. నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు నచ్చట్లేదు. ఏదో ఒకటి మాట్లాడు, అట్లీస్ట్ తిట్టు అన్నాడు భాస్కర్. వీళ్ళిద్దరి నుండి నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరా? వీళ్ళ గోల ఇలాగే ఉంటే నేను చదువుకోవడం కష్టమే అనుకుంది. కాలేజ్ నుండి ఫాలో అవుతున్న ఒక 2 కళ్ళు ఇదంతా గమనిస్తున్నాయి. ఇల్లు దగ్గరికి వచ్చేసరికి కూడా వచ్చాడు భాస్కర్. నడక వేగం పెంచి ఇంట్లోకి వచ్చేసింది శశి. అక్కడే నిలబడి చూస్తున్నాడు భాస్కర్. శశి తలుపులు వేసేసింది. వెనక్కి తిరిగిన భాస్కర్ ఉలిక్కి పడ్డాడు. తన వెనక ఒకడు నిలబడి ఉన్నాడు. ఎవరు నువ్వు? నన్ను ఫాలో అవుతున్నావా అన్నాడు భాస్కర్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.